ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 లేదా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్సైట్ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ 0 లేదా 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్కు 44, బీజేపీ కూటమి 26 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 లేదా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్సైట్ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ 0 లేదా 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్కు 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది.